ఓం నమో నారాయణాయ. అతి పావనమైన ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో ప్రతి వైష్ణవాలయంలో కూడా తెల్లవారుతున్న సమయంలో గోదాదేవి విరచిత తిరుప్పావై వినిపిస్తూ ఉంటుంది. ఆ తిరుప్పావై తర్వాత అనేక భక్తి కీర్తనలు అలవోకగా మధురంగా అలాగ గాలిలో వ్యాపిస్తూ మన చెవుల్లో పడుతూ ఉంటాయి. అటు తర్వాత స్వామికి నివేదన చేసినటువంటి ప్రసాదం రుచిగా స్వామి యొక్క కీర్తనామృతం ఎంత ఆనందంగా అద్భుతంగా ఉంటుందో అలాంటి రుచిని మనకు కూడా ప్రసాదిస్తూ వస్తుంది ఈ ధనుర్మాసం. మనం రకరకాలుగా ఇంట్లో వంటలు చేసుకుంటుంటాం, కానీ మీరు గమనించాలి, దేవాలయాలలో స్వామికి నివేదన చేసిన తర్వాత దానిలో స్వామి యొక్క కరుణామృతం కూడా ప్రవహిస్తుంది, దయామృతం ప్రవహిస్తుంది. దానిలో ఆయన అదృశ్యంగానైనా ఒకసారి అలాగా తన చేతిని అలాగా ఆ ప్రసాదాల వైపు దృష్టిని మళ్లించినా చాలు, ఒక్కసారి అమృత తుల్యం అయిపోతాయి ఆ ప్రసాదాలన్నీ కూడా కదా. మీకు అనుభవం ఉంటుంది, తిరుపతి లడ్డూకు ఎందుకంత ప్రాశస్త్యం ఉంది? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన సన్నిధిలో మనకు లభించేటువంటి ప్రసాదం యొక్క రుచిని మనం ఇంకెక్కడా పొందలేం. మనం ఒక్కసారి ఆయన్ని నారాయణ అని తలుచుకుంటే చాలు, మన వెంట పరుగులిడి వస్తాడనమాట. ఆయన అంత కరుణా సముద్రుడు. ఆయన గత భాగంలో విన్నాం యథోక్తకారి కథ. అంటే భక్తుడు నేను అక్కడ ఉండలేను, ఆ ప్రాంతంలో నేను వెళ్ళిపోతున్నాను అంటే, నువ్వు లేని చోటులో నేనెందుకు ఉంటానయ్యా, నేను కూడా వస్తాను అని తనకు తలగడగా పరుపుగా తాను వినియోగించేటువంటి ఆదిశేషుని చాపలాగా చుట్టి చంకలో పెట్టుకుని ఆ శిష్యునితో పాటు స్వామి కూడా వెళ్ళిపోయాడు. యథోక్తకారి, ఎంత మంచి పేరు కదా స్వామికి. యథభుక్తకారి, తనేం చెప్తో అదే చేస్తాడంటే, ఏ యథామాం ప్రపద్యంతే అని చెప్పినట్టుగా వాళ్ళు నన్ను ఏ విధంగా కొలిస్తే నేను వాళ్ళ వెంట ఉంటాను, వారి రక్షిస్తాను. శరణాగతి తత్వం శ్రీ వైష్ణవంలో శేషీభావం అంటారు. ఆత్మ శేషుడు, శేషి పరమాత్మ. ఈ శేషీభావం ఇద్దరికి ఎంత చక్కగా శరణాగతి తత్వం ద్వారా వెళ్ళి విరుస్తుందో స్వామి అంత భక్త పరాధీనుడైపోతాడు. ఈ ఆళ్వార్ల కథలన్నీ కూడా మనకు అవే సూచిస్తాయి కదా. స్వామి ఎంత భక్త సులభుడు అనేందుకు ఈ కథలన్నీ తార్కాణాలు. ఆండాళమ్మ కథ కూడా అంతే కదా. ఆమె ఏం చేసేది, తెలిసి తెలియని వయసులో తెలిసి తెలియని బుద్ధితో తాను ముందుగా అలంకరించుకుని ఆ మాలలని తండ్రికి తెలియకుండా తాను అందం చూసుకున్న తర్వాత ఆ మాలల్ని అలా యథాతథంగా బుట్టలో పెడితే పాపం ఆ తండ్రి పిచ్చి తండ్రి విష్ణు చిత్తులు అలాగే తీసుకెళ్ళిపోయి రంగనాథులు వారికి సమర్పిస్తే ఆవిడ మేని సుగంధం అలదుకున్నటువంటి ఆ పుష్పమాలను ధరించడానికే స్వామి ఇష్టపడ్డాడు. అంటే ఆవిడ మధుర భక్తి స్వామిని తన వైపు ఆకర్షించింది అన్నమాట. ఆవిడ కూడా మామూలుగా ఏదో మనందరూ చూసేటువంటి అమ్మాయి కాదు కదా, యోనిజ. ఆవిడ కూడా గత జన్మల తపస్సు ఫలితంగా ఆవిడ భూదేవి అంశతో అవతరించింది. ఇప్పుడు ఆళ్వార్లందరూ కూడా అలాంటి భగవదంశతో ఆయన ఆయుధాలను అంశగా పుచ్చుకుని ఈ ఆయన ఆజ్ఞానుసారం భూమిపైన అవతరించిన వారు. ఇప్పుడు కులశేఖర ఆళ్వార్ అనేటువంటి ఒక ఆళ్వార్ కథను మనం విందాం. కులశేఖర ఆళ్వార్. తిరుమల ప్రసక్తి వచ్చింది కదా. తిరుమలలో స్వామి ముందుగా కులశేఖర పడి అని ఉంటుంది. ఆ కులశేఖర పడి ఏమిటి అంటే కులశేఖర ఆళ్వార్. ఆయన కేరళలో ఒక రాజు. ఆ రాజు
తపించిపోయాడనమాట. స్వామి దర్శనానికి తపించిపోయి, నేను ఈ తిరుమల మీద ఓ చెట్టుగానో ఓ పుట్టగానో ఇక్కడ పుష్కరిణిలోని చేపగానో గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే అని మా అమ్మగారు కనకమ్మ గారు మాకందరికీ 30-40 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ముకుందమల పాఠం అంతా నేర్పించారు. గుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే అలాంటి పద్యాలన్నీ శ్లోకాలన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. ఈ ముకుందమాల అంటే అప్పటి నుంచి పరిచయం అన్నమాట. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణవు కుతస్తే అంటాడు అందులో ఆయన. మన ప్రాణహంస పైకి ఎగిరిపోయేటప్పుడు కఫవాత చిత్తములందు మన శరీరం మన ఆత్మ చిక్కుబడి ఇక్కడే కొట్టుకులాడకుండా స్వామి నారాయణ అంటే నీ పేరు తలుచుకున్నాను పైకి లాక్కో స్వామి అని. ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే అని ఆ ముకుందమాలలో చెప్పినటువంటి కులశేఖరావుడాను. మకుటాయమానమైనటువంటి ఇలాంటి శ్లోకాలు ఎన్నెన్నో ఆ ముకుందమాలలో ఉన్నాయన్నమాట. కేరళ భగవంతుడు నడయాడే భూమి అంటారు. పరశురాముడు దాన్ని సృష్టించాట. అద్భుతమైనటువంటి ప్రకృతి, ఎక్కడ చూసినా సరస్సులు, అందులో చక్కగా విరిసినటువంటి కమలాలు. ఆ అందం కళ్ళతో చూస్తే కాదు, మనసుతో చూడాలి, మనసులో ముద్రించుకోవాలి అందం. అంత అందమైనటువంటి ప్రదేశం, దేవతలు ఉండే భూమి అని అంటారు, అందుకే కేరళని కదా. ఆ కేరళలో ఈ కులశేఖరుడు అన్నటువంటి మన ఆళ్వార్ పుట్టాడనమాట. అక్కడ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు పాపం సంతానం లేదు. అతడు తనకు పుత్ర సంతానం కావాలి, నా వంశాన్ని నిలబెట్టే వారసుడు లేడు అని హరి గురించి తపస్సు చేస్తే హరివరంగా హరివరప్రసాదిగా కులశేఖరుడు పుట్టాడనమాట. కులశేఖరుడు అంటే కులాన్ని జగీయమానంగా ప్రతిష్టతో నింపేవాడు అని అర్థం. ప్రతిష్ట వంశ ప్రతిష్ట నిలిపేవాడు అని అర్థం. లాంటి కులశేఖరుడికి క్షత్రియుడు కదా, ఆయనకు విలువిద్య అన్ని విద్యలు, అటు ఆధ్యాత్మికమైనటువంటి విద్యలు ఇటు రాజోచితమైన విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడనమాట. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఇతను ఎప్పుడు పుట్టాడు అంటే పరాభవ నామవత్సరం కౌస్తుభాంశతో ఇతను పుట్టాడు పునర్వసు నక్షత్రంలో. మరి పునర్వసు నక్షత్రం అంటే ఏమిటి? రాముడు నక్షత్రం, గొప్ప నక్షత్రం కదా పునర్వసు. అలాంటి నక్షత్రంలో పుట్టినందువల్ల స్వామి మహావిష్ణువు విశ్వక్సేనున్నే ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి అతనికి ఊర్ధ్వ పుండ్రాలు అష్టాక్షరి మంత్రోపదేశం అవన్నీ చెయ్యాలి నువ్వే అని. అదృశ్యంగా అతను వచ్చి ఒక గురువు రూపంలో వచ్చి అతనికి ఇవన్నీ ఈ ఉచితమైనటువంటి వైష్ణవ సంబంధమైనటువంటి ఈ ఊర్ధ్వపుండ్రాలు, ఇందాక చెప్పినటువంటి ఆ సమశ్రేణం అంటారు, అటు ఇటు శంఖచక్రాదులని అలాగ ఒక సంకేతంలో కాస్త అగ్నిలో అద్ది భుజాలపైన ముద్రిస్తారు, దాన్ని సమాశ్రయణం అంటారు. ఆ సమాశ్రయణం ఇవన్నీ చేసి అష్టాక్షరిని ఉపదేశించి అతను వెళ్ళిపోయాడు. సంసార వాంఛల నుంచి కాస్త దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అన్నటువంటి కోరిక కూడా అతనికి ఆ క్షణం నుంచి కలిగింది. కులశేఖరాళ్వారికి ఈ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి సుఖాల పట్ల ఆకర్షణ తగ్గింది అన్నాం కదా, విశ్వక్సేనుల వారి దయ వల్ల. విశ్వక్సేనులు ఎవరు చెప్పాం కదా, మహావిష్ణువు యొక్క సేనాధిపతి ఆయన. అలాంటి వారు వచ్చి ఈయనకి అష్టాక్షరి ఉపదేశం చేసిన తర్వాత ఇంకా ఆయనకి కాస్త ప్రాపంచిక వాంఛలు తగ్గి పురాణ శ్రవణం అతనికి చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం. రకరకాల వేద పండితులని, పండిత ప్రకాండులని, ప్రవచనకారుని పిలిపించి ప్రతిరోజు పురాణ శ్రవణం చేసేవాడు. అష్టాదశ పురాణాలు అంటారు కదా, అష్టాదశ పురాణాలలో విష్ణు పురాణం, గరుడ పురాణం, అగ్ని పురాణం, ఇలాంటివన్నీ, వరాహ పురాణం, ఇవన్నిట్లో విష్ణువు యొక్క మహిమలను ఎంతో గొప్పగా కొనియాడటం జరిగిందనమాట. అవన్నీ కూడా ఇతను రకరకాలుగా భారతము, భాగవతం, రామాయణం ఇవన్నీ ఎటు ఉన్నాయి కదా, వీటన్నిటిని ప్రతిరోజు వినడం అతని యొక్క కార్యకలాపాలలో ఇది తప్పనిసరిగా
ఉండవలసినటువంటి కార్యక్రమం అన్నమాట ఇది. అతనికి పాండ్యదేశం కేరళలో ఉన్నాడు కదా, శ్రీరంగానికి వెళ్ళాలి, శ్రీరంగ ధాముణ్ణి తాను దర్శించుకోవాలి అని చాలా రోజులకు కోరిక ఉంది. కానీ రాజు కదా, చాలా దూర ప్రయాణం. అప్పట్లో ఇప్పట్లాగా రవాణా సౌకర్యాలు ఏం లేవు కదా. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి పోవాలంటే కొన్ని రోజులు పడుతుంది. అడవుల ద్వారా పయనించాలి. అడవుల్లో క్రూర మృగాలు అవి ఉంటాయి, వాటి నుంచి తప్పించుకుంటూ. రాజు అంటే మర్యాద కదా, ఇంకా ఆయన సైనికులందరూ ఆయనతో పాటు రక్షణగా వెళ్తారు. వాళ్ళందరి సదుపాయాలన్నీ చూసుకుంటూ వెళ్ళాలి ఇవన్నిటితో. కాబట్టి ఆ మంత్రులు ఏం ఆలోచించారు అంటే, ఆయన ఎప్పుడైతే తాను సంభారాలన్నీ కూర్చుని బయలుదేరే సమయానికి సరిగ్గా వైష్ణవోత్తములందరూ ఆయనకి ఎదురొస్తారనమాట. ఒక జట్టు మొత్తం, ఒక బృందం, ఒక 40-50 మంది వైష్ణవోత్తములందరూ ఎదురొస్తే, అయ్యో స్వామి వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళకి అన్నపానాదులు చూసుకోవాలి కదా, వీళ్ళకు మర్యాదలు చేయాలి కదా, మీరు ఇప్పుడు వెళ్ళడం ఏంటి, 2 రోజులు ఆగి వెళ్ళండి అంటే, అవును కదా, వైష్ణవ స్వాముల సేవ చేయడమే మాధవ సేవే, మానవ సేవే మాధవ సేవ కదా. కాబట్టి వైష్ణవోత్తములను గౌరవించాలి కదా. కాబట్టి అప్పటికప్పుడు ఆయన ప్రయాణం ఆగిపోతుందన్నమాట. ఇలాగ మళ్ళీ 4-5 రోజుల తర్వాత మళ్ళీ బయలుదేరబోతే మళ్ళీ ఇంకొక బృందం వచ్చేస్తుంది. వీళ్ళు అలా ఏర్పాటు చేసేశారు ఈయనని రాజ్యం నుంచి కదలనీయకుండా ఉండేందుకు. అంటే దేశం సుభిక్షంగా ఉంది, ఆయన కార్యకలాపాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఒక్క శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళడం ఒక్కటి తప్ప తక్కిన కార్యక్రమాలన్నీ చక్కగా జరిగిపోతున్నాయి ఆయనకి. కాబట్టి ఆయన్ని ఎలాగ నిలువరించే ప్రయత్నాలన్నీ వీళ్ళు ఇలాగ చేస్తున్నారన్నమాట. అలాగా ఈయనకి పాపం లోపల మనసులో పాపం తపన, అయ్యో నేను శ్రీరంగానికి వెళ్ళలేకపోయానే, శ్రీరంగధాముని చూడలేకపోయానే అని ఒకటే బాధ అన్నమాట. ఇంకా ఆ భగవత్ తత్వంలో ఎలా మునిగిపోయాడు అంటే చూడండి తమాషా. ఒకసారి రామాయణం చెప్తున్నారట. రామాయణం ప్రవచనం జరుగుతూ ఉందన్నమాట. రామాయణ ప్రవచనం జరుగుతూ ఉంటే ఆ ప్రవచనకారుడు ఏం చేశాడు అంటే, ఈ అరణ్యకాండలో రాముడు ఒక్కడిగా కొన్ని వేల మంది రాక్షసులను చంపేటువంటి ఘట్టం వచ్చింది. ఆజానుబాహు అయిన రాముడు లక్ష్మణుణ్ణి సీతని ఒక గుహలోకి పంపించి, వీళ్ళందరినీ రాక్షసులందరినీ నేనే మట్టుపడతాను, మీరు లోపల నుంచి బయటికి రాకండి అని చెప్పాడనమాట. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే కొన్ని వేల మంది రాక్షసుల్ని చంపుతున్నాడు. పాపం కదా, రాముడు ఒంటరిగా ఉన్నాడు కదా, అజానుబాహుడు కదా, ఒంటరిగా ఎలా చంపుతాడబ్బా ఏమిటో అంటే, ఈ ప్రవచనకారులు కొంత నాటకీయ ధోరణిలో చెప్తారు కదా, అట్లా చెప్తున్నాడన్నమాట. అతను ఒంటరిగా ఉన్నాడు, రాజకుమారుడు, అంతమంది రాక్షసులు అరివీర భయంకరంగా ఉన్నారు, వాళ్ళందొక్కరు వికృతాకారంలో ఉన్నారు వాళ్ళొక్కొక్కరు. అలాంటి రాక్షసుల్ని ఒక్క రాముడు లక్ష్మణుల సహాయం కూడా లేకుండా ఎలా చంపుతాడబ్బా పాపం అని ఇలాగ వర్ణిస్తూ ఉంటే, ఆయన వెంటనే కులశేఖరాలు వాళ్ళు లేచి, రామా ఆగు, ఇదిగో నేను వస్తున్నాను నీకు సహాయంగా, నువ్వు ఒంటరిగా పోరాడడం ఏంటి, నేను కూడా వస్తున్నాను నీతో పాటు, నేను కూడా ధనుర్విద్యా కుశలుణ్ణి, నీతో పాటు నేను కూడా చెప్తాను, పద నేను కూడా వస్తానని ఆవేశంతో తన సింహాసనం నుంచి లేచి ముందుకు పరుగులు వెళ్ళిపోతున్నట్ట. అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుత్తరులైపోయి, స్వామి రామచంద్రుని పట్ల ఈయనకి మనసులో ఉన్నటువంటి అంత భక్తి పారవస్యం అలాంటిదనమాట. అంటే దీని సాహిత్యంలో ఒక రకంగా ఏమిటంటారంటే, నాటకీయంగా చెప్పాలంటే కూడా సాధారణీకరణం అంటారు. మనం సినిమాలలో చూస్తుంటాం, ఒక నాయకుడు ప్రతినాయకుడు వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకుంటూ ఉంటే మనం ఆ నాయకుడిని ప్రోత్సహిస్తూ మనం కేకలు వేస్తుంటాం సినిమాలలో. నేనంటే నేను కాదు, అక్కడున్న ప్రేక్షకులందరూ కూడా. ఒక నాయిక కళ్ళనీళ్ళు పెట్టుకుంటుందనుకోండి, ఆడవాళ్ళందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. సాధారణీకరణం అంటారు దీన్ని. అంటే అంత లవకుశ సినిమాలో సీతమ్మ వారిని అడవికి పంపేటప్పుడు లక్ష్మణుడు ఎలా ఏడుస్తాడు అవన్నీ చూసి వెక్కి వెక్కి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఏడ్చాను చిన్నప్పుడు లవకుశ. అలాగా ఈ కులశేఖరాళ్వారు, ఆగు రామచంద్ర ఆగు, నేను కూడా వస్తున్నాను, మన ఇద్దరము కలిసి ఆ రాక్షసులని దునుమాడుదాము అని గట్టిగా చెప్తున్నాను అనమాట. అలాంటి భక్తి ప్రపత్తులు ఆ కులశేఖరాళ్వారికి. అలాగా ఆ రామాయణంలో తనను తాను మర్చిపోయి కులశేఖరాళ్వారు ఎన్ని రోజులు అలా గడిపేవాడు. ఆయన కథలో ఇంకా ఎన్నెన్ని మలుపులు ఉన్నాయో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఆండాళ్ సమేత రంగనాథ దివ్య
పాదుక సమర్పయామి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.